వచ్చి పడుకో. మహి ఐశ్వర్య సేఫ్గా ఉన్నారని తెలిసింది కదా. చిన్నబాబుతో ఒక్క మాట మాట్లాడి పడుకుంటానండి. ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. కార్ ఎక్కినప్పుడు కాల్ చేశాడు. మహారాష్ట్ర బోర్డర్లోకి ఎంటర్ అవుతున్నావు నాన్న అని చెప్పాడు. అంతలోనే కాల్ కట్ అయింది. भाई साहब थोड़ा धीरे चलाइए. ठीक है मैडम. वो रोड पूरा खराब है मैडम. హలో ఆంటీ, ఎక్కడున్నారమ్మా? ఈ ఏరియా ఏంటో తెలీదా ఆంటీ? నియర్ ఎయిర్పోర్ట్ అవుట్కట్స్ మేడం. ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఉన్నాం ఆంటీ. వచ్చేస్తున్నాం. సరేనమ్మా. ఐశ్వర్య, చిన్నబాబుకి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఆంటీ అది మహి పడుకున్నాడు, లేచిన తర్వాత కాల్ చేయించనా? పర్లేదమ్మా, మేలుకునున్నాడేమోనని అడిగాను. జాగ్రత్తగా వచ్చేయండి. ఫ్లైట్ ఎక్కే ముందు మెసేజ్ పెట్టు చాలు. అలాగే ఆంటీ, బాయ్. బాయ్ అమ్మా, హ్యాపీ జర్నీ. వాడితో మాట్లాడాలని నువ్వు ఇప్పటిదాకా మేల్కొని ఉన్నావు. చిన్నబాబు పడుకున్నాడు కదా. నా కొడుకుతో మాట్లాడాలన్న ఆతృత ఉండేదండి. కానీ ఫోన్ చేస్తే నా భర్త నిద్రపోతున్నాడని ఎంత పొలైట్గా చెప్పిందో తెలుసా నా కోడలు. ఐశ్వర్య కోడలు మాత్రమే కాదు, మన కూతురు. మనకి ఆడపిల్లలు లేరన్న లోటు తను తీర్చింది. ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారంటండి. ఈ విషయం పెద్దబాబు కూడా చెప్పేస్తే టెన్షన్ లేకుండా పడుకుంటాడు. పదండి. వెళ్దాం.